ముదిగొండ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆందోళనకు దిగారు. నిన్న ఖమ్మం మార్కెట్ యార్డ్లో జరిగిన గొడవ సందర్భంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. నిన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతుల ఆందోళన విధ్వంసం ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపిత అంశాలకు దారితీస్తున్న పరిస్థితి. రాజకీయ అంశాలు జోక్యం చేసుకోవడం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిన్న మిర్చి మార్కెట్లో ధర పడిపోవడంతో రైతులంతా ఆందోళన చేసి ఆ ఆందోళన నేపథ్యంలో మార్కెట్ యార్డ్ని విధ్వంసం చేయడం జరిగింది. ఈ ఘటనలో కాంగ్రెస్ టీడీపీ హస్తం ఉందని అధికార పార్టీ ఇప్పటికే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇటు రాష్ట్ర స్థాయిలో అటు హరీష్ రావుతో సహా ఇటు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్ అదేవిధంగా బాలసాని లక్ష్మీనారాయణ వీళ్ళందరూ కూడా ఇది టీడీపీ కాంగ్రెస్ ప్రేరేపిత అంశాల వల్ల జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముదిగొండకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తని ఆనందరావుని అదుపులోకి తీసుకోవడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగొండ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క ఇక్కడ ముదిగొండ పోలీస్ స్టేషన్లో కార్యకర్తని కలుసుకోవడానికి వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆందోళన చేసిన పరిస్థితి. మొత్తం కూడా పోలీస్ స్టేషన్లో బైఠాయించిన పరిస్థితి. పోలీస్ స్టేషన్కి కార్యకర్తలు తరలి వస్తున్న పరిస్థితి మనకి కనపడుతుంది. పోలీస్ స్టేషన్లకి జోక్యం చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా ఇటు పోలీస్ స్టేషన్లో కార్యకర్తలు అంటే భట్టి విక్రమార్క నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో కార్యకర్తలు బైఠాయించిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద కొంత ఈ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. కేవలం ఇటు సండ్ర వెంకటవీరయ్య నేతృత్వం అంటే జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కొంతమంది తరలి వచ్చి ఈ విధ్వంసానికి కారణమైనని ఇప్పటికే నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఆందోళన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అదుపులో తీసుకోవడంతో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ముదిగొండ పోలీస్ స్టేషన్లోనే ధర్నా చేస్తున్న పరిస్థితి. మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి? మీ కార్యకర్త సంబంధించి అదుపులోకి తీసుకోండి. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో లేకపోతే ఇంకో రాజకీయ పార్టీల కార్యకర్తలకు సంబంధించిన అంశం కాదు. ఇది కేవలం ఇక్కడ కొన్ని వేల మంది మిర్చి పండించుకొని ఆ పంటకి గిట్టుబాటు ధర రాక గత అనేక రోజులుగా మార్కెట్ యార్డ్లో పడుకుంటే ఆ ఎండలో ఆ మిర్చి కారంలో పడుకొని నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి వచ్చి ఆ దళారులు అధికారులు కుమ్ముక్కాయ 2500 కొంటాము లేదా 1500కి అమ్మన్నానంటే ఆ బాధతో ఆవేదనతో వాళ్ళ ఆక్రందనను వ్యక్తపరిస్తే ఆ వ్యక్తపరిచిన దాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకుని వాళ్ళు సరైన రేట్ ఇవ్వాలి తప్ప ఈ రకంగా రాత్రి ఏదో గుండాలనో లేకపోతే ఇంకేదో దోపిడీదారులనో లేకపోతే బందిపోటులో తీసుకొచ్చినట్టు తెల్లారుజామున పట్టుకొని వచ్చి రైతులు ఇళ్ల మీద పోయి రైతులను పట్టుకొని వచ్చి తెలియకుండా స్టేషన్లు తిప్పుకుంటూ వాళ్ళని బలవంతంగా చేయటం అనేది చాలా అప్రజాస్వామికం. రైతులను అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బందికి గురి చేయటం అంటే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. వాళ్ళకి అప్పటికప్పుడు నేను 1500కి కొంటాం 2500కి అమ్మండి అని చెప్పి దళారులు వాళ్ళని బలవంతం పెడితే ఆవేదన తట్టుకోలేక 4-5 రోజుల నుంచి ఆ కారం కిలోమీటర్న్నర ఉంది బస్తాలు, దాదాపు 2 లక్షల బస్తాలు పైబడి ఉన్నాయన్నారు. ఆ బస్తాల మధ్యలో పడుకున్నటువంటి వేల మంది రైతులు నీళ్ళు లేవు, తినటానికి తిండి లేదు, 3 రోజుల నుంచి ఎండలో ఎండిపోతా ఉన్నారు. ఆ బాధను తట్టుకునేటువంటి పరిస్థితిలో ఒక ఆయన వచ్చి 12,000 అమ్మే దాన్ని 1500కి ఇవ్వడం కడుపు మండి పోయి వాళ్ళని ప్రశ్నించడానికి పోయారు. అటువంటి వాళ్ళని ఎవడో రెచ్చగొట్టాడు, వాడు చేశాడు, ఇది చేశాడు, తప్పుది. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది దాదాపుగా ఇక్కడ పరిస్థితి. మొత్తం కూడా మార్కెట్లో నిన్న జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ ఘర్షణ వల్ల మొత్తం కూడా ఇటు అంటే రాజకీయ ప్రేరేపితమైన అంశంగా అధికార పార్టీ దీన్ని ప్రయత్నం చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే ముదిగొండ పోలీస్ స్టేషన్లో తమ అంచనా అదేవిధంగా రైతుల మీద పెట్టిన కేసులు బేషరతుగా విడుదల చేయాలంటూ ఈ మల్లు భట్టి విక్రమార్క ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ని బైఠాయించి తమ రైతుల్ని విడుదల చేయాలని బేషరతుగా రైతులందరి మీద కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ముదిగొండలో ఉన్న తాజా పరిస్థితి.